మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. హ్మ్. ఢిల్లీలో ఒక దృశ్యం తరహా ఒక దారుణం లాంటిది జరిగిందని చెప్పొచ్చు. అంటే అతను తన భార్యని చంపేసి ప్రియుడితో కలిసి వెళ్ళిపోయింది అని చెప్పి ఒక సాక్ష్యాలయి సృష్టించి ఒక దృశ్యం సినిమానే చూపించాడని కూడా ప్రచారం అయితే వార్తలైతే వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? అసలు అతను ఎలా దానంతటిని మేనేజ్ చేయగలిగాడు? మనకి 'దృశ్యం' సినిమాలో ఏం జరుగుతుంది? అంటే వెంకటేష్ చేశాడు. నిజానికి అది జపనీస్ సినిమా అని తీసుకొని మలయాళంలో చేశారు. మలయాళం నుంచి ఇంకా అన్ని భాషల్లో 'దృశ్యం' వచ్చింది. 'దృశ్యం' సినిమా ఏందంటే ఒక ఆహ్, కూతురిని వేధిస్తున్న ఒకడిని చంపేసి, పూడ్చిపెట్టేసి దాన్ని నమ్మించడానికి ఎలిబిల్‌ని ఎలా క్రియేట్ చేయాలో ఫ్యామిలీని చిన్న బిడ్డల దగ్గర నుంచి అందరికి ట్రైనింగ్ ఇచ్చి, పోలీసులు ఎన్ని సార్లు చెప్పినా ఒకే కథనం అందరూ చెప్పాలి. తర్వాత దానికి సంబంధించి ప్రూఫ్స్ అంతా టికెట్స్ అవన్నీ ప్లాన్ చేసుకొని చాలా ఎలాబొరేట్‌గా, సిస్టమాటిక్‌గా, తెలివిగా ప్లాన్ చేయడమే 'దృశ్యం' అన్నమాట. ఈ 'దృశ్యం' తర్వాత చాలా మంది 'దృశ్యాన్ని' చూసి నేర్చుకున్నారా? లేకపోతే ఏం చేస్తున్నారు గానీ, చాలా మంది తెలివిగా, లేకపోతే ఇంకా చెప్పాలంటే అతి తెలివిగా హత్యలు చేస్తున్నారు ఈ మధ్య. అంటే పోలీసుల్ని ఎలా ఏమార్చాలని. ఎందుకంటే ఈ మధ్య మనకి ఇన్ఫర్మేషన్ అనేది దగ్గరగా వచ్చేసింది కాబట్టి ఇంటర్నెట్‌లో, యూట్యూబుల్లో అనేక చోట్ల ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. హత్యలు ఎలా చేశారు? కాబట్టి మనం సెర్చ్ చేయొచ్చనమాట. సో రేర్ మర్డర్స్ ఎలా ఉన్నాయి? ఎట్లా హత్యల్లో ఎస్కేప్ అయ్యారు? ఇవన్నీ సెర్చ్ చేసి కూడా చేస్తున్నారు. బాడీని హౌ టు డిస్పోజ్ ద డెడ్ బాడీ వితౌట్ బీయింగ్ కాట్. ఇలాగంతా సెర్చ్ చేసి దానొచ్చిన ఇన్ఫర్మేషన్‌ని పట్టుకొని ప్లాన్ చేసుకుంటున్నారు. రెండోది వాచ్ చేస్తున్నారు. క్రైమ్ సినిమాలు వాచ్ చేయడం చాలామంది. క్రైమ్ సినిమాల్లో ఎలాంటి క్రైమ్ జరుగుతుంది? ఎట్లా చేస్తున్నారు? అవన్నిటిని చూసుకొని సిస్టమాటిక్‌గా హత్యలు చేసేవాళ్ళు ప్లాన్డ్‌గా చేస్తున్నారు. అలాగా ఢిల్లీలో మెహ్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హత్య జరిగింది. ఇది సంచలనం సృష్టించింది. ఎందుకంటే దీంట్లో క్లెవర్‌గా భర్త ఎలా ప్లాన్ చేసి ఆమెను చంపేసి ఎలా పోలీసులను నమ్మించాడు. దాని తర్వాత ఆహ్, ఒక చిన్న సంఘటనతో అతను ఎలా దొరికిపోయాడు అనేది ఇదనమాట. ఇది డీసీపీ అంకిత్ చౌహాన్ మీడియాకి చెప్పిన విషయాల్ని నేను ఇక్కడ చెప్తున్నాను. సో ఇక్కడేందంటే ఆహ్, అక్కడ షీబాబ్ అలీ, ఫాతిమా అని ఇద్దరు భార్యాభర్తలనమాట. ఈ ఈ షీబాబ్ అలీ అనతను ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. అమ్రోహా ప్లేస్ నుంచి వచ్చి ఇక్కడ ఢిల్లీలో ఒక చిన్న ఇల్లు తీసుకొని వాళ్ళు కాపురం పెట్టి తను పెయింటర్‌గా పనిచేస్తూ ఆహ్, ఉన్నాడు. ఇతనికి 47 ఏళ్ళు, ఆమెకి 30 ఏళ్ళు అని చెప్తున్నారు. అంటే ఏజ్ గ్యాప్ 17 ఏళ్ళు ఉంది ఇద్దరికీ. సో సహజంగానే అంత గ్యాప్ ఉన్నప్పుడు భార్యలు కొంతకాలం తర్వాత అఫైర్‌లు పెట్టుకోవడం చాలా కామన్. సో ఈమె కూడా ఫాతిమా అనే ఆవిడ కూడా ఒకడితో అఫైర్ పెట్టుకుంది. ఇది భర్తలకు తెలియడం కూడా కామనే. భర్తల్ని ఎల్లకాలం మోసగించి అఫైర్‌లు పెట్టుకోవడం ఇవాళ ఉన్న టెక్నికల్ దీంట్లో కష్టం. ఎందుకంటే ఫోన్‌ల ద్వారానో ఏదో ఒక ద్వారా కనిపెట్టేస్తారు భర్తలు. మెసేజ్‌లు రావడం ఇవన్నీ జరుగుతాయి. అట్లా ఇతను కూడా కనిపెట్టాడు. భార్య అఫైర్‌లో ఉందని. సో దాంతో భార్యని నిలదీశాడు. ఆమె నాకే పాపం తెలీదు. అతనేదో ఫ్రెండ్ అని చెప్పింది, ఇలాగ చెప్పింది గానీ నమ్మలేదు. మొత్తానికి మందలించాడు. సో ఆ గొడవలు జరిగాయి. మందలించాడో, బెదిరించాడో. మామూలుగా అయితే విదేశాల్లో అయితే ఏం జరుగుతుందంటే ఇలాంటివి జరిగినప్పుడు అవును నాకు అఫైర్ ఉంది. మనిద్దరం విడిపోదాం అని చెప్పి విడిపోతారు జనరల్‌గా. ఇక్కడ విడాకులనేవి అంత ఈజీ కాదు మన సమాజంలో. అందుకనే ఇప్పటికి కూడా చాలామంది ఏమనుకుంటారంటే విపరీతంగా విడాకులు పెరిగిపోయినాయని మాట్లాడుతుంటారు చాలామంది ఛానళ్ళల్లో గూడా. వీళ్ళ దగ్గర డేటా ఏముండదు. డేటా గాని చూస్తే డైవోర్స్ డేటా ఇప్పటికీ ఇండియాలో 1% మాత్రమే విడాకుల రేట్ అనేది ఉందన్నమాట. సో అందువల్ల విడాకుల రేట్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ డైవోర్స్ రేట్ ఉండే కంట్రీస్‌లో ఇండియా ఒకటి. మన సమాజంలో ఇప్పటికి కూడా ముఖ్యంగా స్త్రీలు విడాకులు ఇచ్చేసి ఒంటరిగా బతకడం చాలా కష్టం ఇవాళ. భర్తలు కూడా విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోరు. ఎందుకంటే సమాజంలో వాళ్ళకి వీడి భార్య ఎవరితోని లేచిపోయిందంట, విడిపోయినారంటే వాడికి కూడా ఇబ్బందని ఏదో ఒకటి సర్దుకొని పోవడానికి ట్రై చేస్తా ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళకి వేరే మార్గం లేక ఎవరినో ఒకరిని చంపేయడం అనేది జరిగిపోతుంది. క్రైమ్‌కి ఎళ్ళిపోతున్నారు. తర్వాత జనాల దగ్గర గూడా ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌ని ఎలా డీల్ చేయాలో కొంత నాలెడ్జ్ వచ్చింది. దాని తర్వాత జనరల్‌గా మనుషుల దగ్గర కొంత డబ్బులు గూడా మెదులాడడం మొదలైంది. సో, డబ్బులు ఖర్చు పెడితే హత్య చేసిన తర్వాత పోలీసులకి డబ్బులిచ్చితే పోలీసులు ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి నీరు గార్చడం మొదలుపెడతారు. జైల్లో డబ్బులిస్తే మనం అన్ని సౌకర్యాలు జైల్లో పొందొచ్చు.
ఆ తర్వాత మంచి లాయర్‌లకి డబ్బులిస్తే మంచి లాయర్‌లు మేనేజ్ చేస్తారు. ఈ ఇది తెలిసిపోయిందండి జనాలకి. తెలిసిపోవడంతో ఏమైందంటే హత్యలు చేసి దొరికిపోతాం ఎలాగో, దొరికిపోయినాక ఏం చేయాలో తెలిసిపోయింది. ఎలా బయటపడాలి. అందుకని చాలా పట్టపగలు హత్యలు చేసినోళ్ళు కూడా ఎస్కేప్ అయిపోతున్నారు రకరకాల కారణాలతో. ఎందుకంటే సాక్షులకి మళ్ళీ డబ్బులిస్తే సాక్షులు కూడా చెప్పరు రేపొద్దున. సో, ఒక్కోసారి కేస్ పెట్టినోళ్ళే కాంప్రమైజ్ అయిపోతారు. ఎందుకు అప్పుడేదో చనిపోయినాడు. ఇప్పుడు మనం పోయినోడేం రాడు. మనం బతకాలి గదా! అన్న పద్ధతిలో మనకి ఈ మధ్య 'కూలీలో' గూడా అలాంటి డైలాగ్ ఉంటది. వాళ్ళ నాన్నని చంపేస్తే గూడా కూతురు ఆహ్, ఆహ్, ఆ! దాని మీద పోరాడడానికి రెడీ గాదు. ఎందుకంటే మా నాన్న పోయినోడు రాడు. ఆ! మేమిప్పుడు ముగ్గురు బతకాలి గదా! ఆ! మేమెలా బతకాలి అనేది ఆమె కన్సర్న్. అది వాస్తవం గూడా ప్రాక్టికల్. అలాగుంటదనమాట. సో, ఇతను ఏం జేశాడంటే, ఈమె చెప్పిన మాట వినట్లేదు. అఫైర్ కంటిన్యూ అవుతానే ఉంది. దాంతో ఇతను డిసైడ్ అయ్యాడు. ఈమెను చంపేద్దామని డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయ్యి ఫస్ట్ 5 రోజుల పాటు నిద్ర మాత్రలిచ్చాడు ఇతను. నిద్ర మాత్ర వరుసగా స్లీపింగ్ పిల్స్ ఇచ్చి ట్రై జేశాడు. ఆమె ఆ స్లీపింగ్ పిల్స్‌తో చనిపోవట్లే. ఎక్కువ సేపు నిద్రపోతుంది గానీ చనిపోవట్లేదు. దాంతో ఇతనికి ఎక్కువ నిద్ర మాత్రలు దొరకట్లేదు. మెడికల్ షాప్ వోడు ఇవ్వట్లేదు. దాంతో ఏం జేశాడంటే, ఈమె మత్తెక్కినాక పురుగు మందు తెచ్చి తాగించేసాడు. ఆ మత్తులో ఆమెకేమి తెలియలేదు. తాగేసింది. తాగేసి చనిపోయింది. చనిపోయిన తర్వాత బాడీ డిస్పోజల్‌లో ముందుగానే ఇతను ప్లాన్ చేసుకున్నాడు. ఇతనికి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఇతను ముందే చెప్పాడు. నా భార్యకి ఇలా అఫైర్ ఉందంటే, జనరల్‌గా ఫ్రెండ్స్ మగవాళ్ళ మధ్య ఒక కామ్రేడరీ అంటారు గదా! అట్లాంటి ఒక బంధం ఉంటదనమాట. అంటే ఓకే. వీడు పాపం వీడి భార్య మోసం చేస్తుందిరా! వీడిని ఆ! మనం కాపాడాలి. పైగా మందు బ్యాచ్‌లో ఇది ఎక్కువుంటది. సో, ఇలాగ వీళ్ళిద్దరూ "అరేయ్! నువ్వు చంపేయరా మేము మీకు హెల్ప్ చేస్తాం" అని జెప్పి ముందే మాట్లాడారు. సో, 'షారుఖ్ ఖాన్, తన్వీర్' అని ఇద్దరిని పట్టుకున్నాడు వీడు. వాళ్ళిద్దరూ ఈ బాడీ డిస్పోజల్‌కి హెల్ప్ చేశారు. వాళ్ళిద్దరూ ఏం చేశారంటే వీళ్ళంతా ఏం చేశారంటే ఆమెకేదో హెల్త్ బాలేనట్టు క్రియేట్ చేసి, ఆమెను తీసుకొచ్చి వీళ్ళలోనే ఒకడు ఎక్కడో ఆటో తీసుకొచ్చాడు. ఆటోలో పెట్టి ఆ బాడీని తీసుకెళ్ళి శ్మశానంలో పూడ్చారు వాళ్ళు. శ్మశానంలో అఫీషియల్‌గా పూడ్చారనమాట. అక్కడ వాడికి డబ్బులిచ్చేసి ఇట్లా చనిపోయిందని పూడ్చేశారు. సో, పూర్తి చేసి ఆమె బట్టల్ని ఒక దగ్గరున్న కాలువలో పడేసి, వెనక్కొచ్చేసి సైలెంట్‌గా ఆమె ఫోన్ నుంచి తనకొక మెసేజ్ పెట్టుకున్నాడు ఇతనే. ఆ మెసేజ్‌లో ఏముందంటే, నేనిట్లా నా లవర్‌తో పారిపోతున్నాను. నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకో. నువ్వు హ్యాపీగా ఉండు అని మెసేజ్ భార్యకి పెట్టినట్టుగా భార్య ఫోన్ నుంచి తన ఫోన్‌లోకి మెసేజ్ పెట్టుకున్నాడు ముందుగానే. ఆ! ఏది హత్య జరగక ముందే. సో, పెట్టుకొని అంటే హత్య జరిగిన టైమింగ్ ఇవన్నీ ఆహ్, ఈ పోస్ట్‌మార్టంలో తెలుస్తాయి గాబట్టి, ముందే ఇతను ప్లాన్డ్‌గా చేసేసాడు. చేసేసి తన భార్య పారిపోయిందని అందరికి చెప్పాడు. పోలీసులొస్తే పోలీసులు గూడా మెసేజ్‌లవి చూపిచ్చాడు. వాళ్ళు గూడా పారిపోయిందిలే అనుకోని సైలెంట్‌గెళ్లారు. ఎందుకంటే ఎవరు కేసు పెట్టలా. ఆమె తరపునొచ్చి కేసు పెట్టలేదు ఎవరు. సో, ఎళ్ళిపోయారు. అంతవరకు బానే ఉంది. ఇతను గూడా హ్యాపీగా భార్యని చంపేసాం, తప్పించుకున్నామని హ్యాపీగా ఊరికెళ్ళిపోయి, అక్కడ సరదాగా ఫ్రెండ్స్‌తో మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏందంటే, ఈ చనిపోయిన ఫాతిమాకు ఒక ఫ్రెండ్ ఉంది ఒక అమ్మాయి. ఆ హ్మ్. అమ్మాయికి డౌటొచ్చింది. ఎందుకంటే వీళ్ళిద్దరు రోజు మాట్లాడుకుంటుంటారు, మెసేజ్‌లు పెట్టుకుంటుంటారు. ఇవన్నీ ఆ అమ్మాయికి తెలుసనమాట. సో, సడెన్‌గా ఈ అమ్మాయి ఫోను చేయడం లేదు. ఇతనేమో పారిపోయిందని జెప్తున్నాడు. పారిపోతే ఫోను ఎందుకు వదిలేసిపోయింది? సో, ఎంత పారిపోయినా తనకి టచ్‌లో ఉంటది ఆ అమ్మాయి. ఎందుకు టచ్‌లో లేదు? ఇవన్నీ డౌటొచ్చింది. డౌటొచ్చి ఆ అమ్మాయి ఆలోచించి ఎవరితో ఫ్రెండ్స్‌ని కలిసి చెప్తే వాళ్ళు లేదు ఆ అమ్మాయిని కిడ్నాప్ అన్నా చేసుంటారు ఎవరైనా. లేకపోతే చంపేసుంటారు. ఎందుకన్నా మంచిది మనం పోలీసులకి చెప్దాం అని జెప్పి, ఆ అమ్మాయి తెలిసినోళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్‌కొచ్చి మెహ్రాలి పోలీస్ స్టేషన్‌కి నా ఫ్రెండ్ ఇలాగ ఫాతిమా అనే అమ్మాయి కిడ్నాప్‌కి గురైంటది. మిస్సింగ్ కేస్ పెట్టుకొని మీరు ఆ అమ్మాయిని సెర్చ్ చేయండి అని గట్టిగా ప్రెషర్ చేసింది పోలీసుల్ని. సో, ఓకే. పోలీసులు జనరల్‌గా ఏం చేస్తారు ఫోను ట్యాపింగు, సీసీటీవీలు. సో, ఇవి చేస్తారు గదా! సీసీటీవీలు పరిశీలించారు. వీడింటి ముందు సీసీటీవీలు. ఆమె అసలు బయటికెళ్ళుంటే ఎప్పుడెళ్ళింది, ఏంటి ఇవన్నీ పరిశీలించారు. హ్మ్. సీసీటీవీలో ఈమెని తీసుకొని వీళ్ళెళ్తున్న దృశ్యం కనపడింది. వీళ్ళు ఆమె ఏదో హెల్త్ బాలేనట్టు తీసుకెళ్లారు గదా! అది సో, వీళ్ళకి డౌటొచ్చేసింది. డౌటొచ్చేసి వీడిని పట్టుకొనొచ్చి పోలీసులు పురాతన కాలం నుంచి ఆచరించే మెథడ్ ఏంటి థర్డ్ డిగ్రీ ఆ! ఉచిత కొట్టారు వీడిని. ఆ! కొట్టినప్పుడు ఇంక ఆ దెబ్బలకి తట్టుకోలేక వీడు చెప్పేసాడు. హ్మ్. చెప్పేసినాక వాడి కన్ఫెషన్ రిపోర్ట్ రాసుకున్నారు.
వీళ్ళిద్దరి ఫ్రెండ్స్ని కూడా పట్టుకున్నారు. ఇంకొక ముగ్గురు మొత్తం అక్కడ శ్మశానంలో కూడా హెల్ప్ చేశాడు కదా, మొత్తానికి ఒకడైతే ఎస్కేప్ లో ఉన్నాడు, ఇద్దరిని అయితే పట్టుకున్నారు, వీడిని కూడా పట్టుకున్నారు, కేసు పెట్టారు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అట్లా దొరికిపోయాడు అనమాట ఈ మహా తెలివైన పెయింటర్.